గుంటూరు అశోక్ నగర్ లో సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ అధ్యక్షతన మార్పు కావాలి మార్పు సాధ్యం ప్రచార పాదయాత్రలకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 6 నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు ప్రచార ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 17 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని, సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలు 44గా ఉన్న చట్టాలని రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అట్లాగే రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుకి భూమి మీద హక్కు లేకుండా అట్లాగే పండించిన పంటకి మద్దతులు కూడా లేని పరిస్థితులు రైతులంతా కూడా 14 నెలల పాటు ఢిల్లీని అంతా దిగ్బంధం చేసిన పరిస్థితులు మోడీ ప్రత్యేకంగా ఆయనే దిగి వచ్చి వాళ్ళందరూ కూడా ఈ అమలు జరుపుతామని కనీస మద్దతుని రైతులు ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది తప్ప ఇప్పటికీ ఇచ్చిన హామీ నిబంధన కూడా నెలకొన్న పరిస్థితి కొనసాగుతా ఉంది. ఒక పక్క నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. భారతదేశం వెలిగిపోతుందని చెప్తున్నారు తప్ప ఆర్థిక వ్యవస్థ చూస్తే అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్ విలువ 63 రూపాయల నుంచి 64 ఉన్న డాలర్ విలువ ఈరోజు 96 రూపాయలకి ఈ రోజు పెరిగిన పరిస్థితి. ఇది అభివృద్ధి మన రూపాయలు అభివృద్ధి కనబడుతుందా పతామైతే కూడా అర్థమయ్యే పరిస్థితిలో ఉంది. రెండో పక్క ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే హక్కులు కల్పించారో ఆ హక్కులన్నీ కూడా ఇవాళ హరించబడతా ఉన్నాయి. సమానత్వ హక్కు ఉంది. ఏ హక్కులు కూడా ఇవాళ లేని పరిస్థితి, మాట్లాడే హక్కు లేకుండా కూడా పోతా ఉంది. ఈ పరిస్థితులు ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలు వేసి వారు ఏదైతే చూపించారో ఆ బాటలో పయనిస్తామని భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న దాంట్లో అందరూ కూడా బెదిరించుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 400 సీట్లు ఇస్తే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి కూడా చూశారు. 400 పేరుతోటి 400 సీట్లు ఏదైతే అడిగారో దేశ ప్రజలు 120కే పరిమితం చేసిన పరిస్థితి 320కే పరిమితం అవటం, పరిమితమైన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కూడా నితీష్ కుమార్ గారు అట్లాగే చంద్రబాబు గారి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ నిధులు కూడా ప్రధాని చేతుల మీద రాజధానిని ప్రారంభించినప్పటికీ ఢిల్లీ తెలంగాణ రాజధానిని ఏర్పాటు చేస్తారు, సహకరిస్తామని చెప్పిన మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 3 రాజధానులు చేసే క్రమంలో కూడా రాజధానికి ఉండాలని పరిస్థితి, ఒక రాజధానిగా ఉండాలని కూడా చెప్పలేకుండా రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పి తప్పించుకున్న మోడీ గారు తర్వాత కూటమి పేరుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఈ రోజు రాజధాని నిధులు ఇస్తామని చెప్తా ఉన్నారు. దాని నిధులు ఇవ్వకుండా ఏదైతే బడ్జెట్ ఇస్తా ఉన్నారో అన్ని కూడా అప్పులు ఇస్తా ఉన్నారు. ఈ దేశానికి అప్పులతోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉన్న పరిస్థితులు పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఒక పక్క ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజనామలన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పారు తప్ప ఏవి కూడా నెరవేర్చిన పరిస్థితి ఒక పక్క జరుగుతూ ఉన్న ఈ పరిస్థితులు ఈ పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం అనివార్యంగా కేంద్రంలో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని, మార్పు కావాలని, మార్పుకి ప్రజలంతా కూడా సహకరించాలని, భారత కమ్యూనిస్ట్ పార్టీకి మీ అందరూ కూడా సహకరించి బలోపేతానికి మీ అందరూ సహకరించాలని